మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు 0. పేదలకు ఇచ్చింది అరకొర. అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి, ఇతర పథకాలు కానివ్వండి, నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,46,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2,46,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు, ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు? ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి మాత్రమే మారాడు. ఒక్క వ్యక్తి మారడంతో ఈరోజు 2,46,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చి పడింది. కేవలం మార్పు ఒక వ్యక్తి మాత్రమే మారాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు, ఎందుకు ఇలా 2,46,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే కారణం, అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు. అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే తప్ప వేరే పాలన జరగలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఒక గొప్ప గజదంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసేది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదే జరిగింది. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకొని తినుకోవడం. అప్పట్లో డిపిటి పాలన జరిగితే ఈరోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ను నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే డిబిటి పాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం,
నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల 53,52,000 మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడుతా ఉంది. కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం 33,300 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి. మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి 53,52,000 మంది రైతన్నలకు అక్షరాల 33,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు. వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క పథకం ద్వారా అక్షరాల 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ 55 నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, 19,178 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది.